పుష్ప 2 ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ఏదో కాంట్రవర్సీ అయితే ఉంటూనే ఉంది. రీసెంట్ గా పుష్ప 2 2200 కోట్లు అయితే కలెక్ట్ చేయడం జరిగింది. అయితే చాలా అంటే చాలా మంది 1000 లేదా 1200 కోట్లు కలెక్ట్ చేస్తే మీరు 2200 కోట్లు అయితే కలెక్ట్ చేసి అని పోస్ట్ వేసుకుంటారా అని అయితే చాలా మంది ట్రోల్ చేస్తూ ఉన్నారు. అయితే 2200 కోట్లు కలెక్ట్ చేసిందంటే దంగల్ రికార్డులు అయితే బ్రేక్ చేశారా అని మరికొందరు అయితే ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇంకా కొన్ని రోజులు పోతే 3000 కోట్లు కలెక్ట్ చేసిందని కూడా వేసుకుంటారు బ్యానర్లు అని అయితే చాలా మంది ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఒకసారి ఈ సినిమా ఎంత కలెక్ట్ చేసిందని చూసుకుంటే నా అంచనా ప్రకారం అయితే 1800 కోట్ల నుంచి 2000 కోట్లు కలెక్ట్ చేసిన నేను అనుకుంటున్నా. మూవీ టీం వాళ్ళు మామూలే ఇంకా కొంచెం కలెక్షన్ పెంచుకోవడం తగ్గించుకోవడం అనేది ఆ మూవీ పై ఉన్న హైప్ ఇంకా పెంచేదానికి అయితే ఉంటుంది. ఈ సినిమా రిలీజ్ అయిన ముందు కలెక్షన్ అయితే చాలా బాగా క్రియేట్ చేసిందని చెప్పుకోవాలి. ఈ సినిమా రిలీజ్ అయ్యి ఎన్ని కాంట్రవర్సీలు వచ్చినప్పటికీ ఆ కలెక్షన్ మాత్రం ఏ మాత్రం తగ్గదని చెప్పుకోవాలి. సినిమా కూడా ఆ రేంజ్ లో తీశారు కాబట్టి, ఎందుకంటే పుష్ప 1 అంత హిట్ అయిన తర్వాత చాలా మంది సెలబ్రిటీస్ అండ్ క్రికెటర్స్ కూడా ఈ సినిమాకు ప్రమోషన్ చేస్తూ వెళ్లారు. ఏ విధంగా అంటే తగ్గేదని ప్రమోషన్ చాలా మంది చేస్తూ వెళ్లారు. అలాగే ఈ సినిమాకి చాలా అంటే చాలా హైప్ అయితే పెరిగిపోతూ వచ్చింది. వీటంటి తోడు సినిమా కూడా ఏ మాత్రం తీసిపోయినంత విధంగా చాలా అంటే చాలా బాగుందని చెప్పుకోవాలి. మెయిన్ గా ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే ఫైట్లు, ఈ సినిమాలో ఫైట్లు వేరే లెవెల్ లో డిజైన్ చేశారనిపించింది నాకైతే. మెయిన్ గా లాస్ట్ ఫైట్ అయితే ఇంకా చెప్పుకోవాలని అవసరం లేదు అనిపిస్తుంది నాకైతే. ఏమన్నా డిజైన్ చేశారనిపించింది నాకైతే. ఇంకా కలెక్షన్ విషయానికి వచ్చండి అయితే సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి చాలా అంటే చాలా హ్యూజ్ కలెక్షన్ అయితే కొట్టిందని చెప్పుకోవాలి. ఏది తగ్గినా పుష్ప 2 కలెక్షన్ తగ్గవు అనేది నిరూపించాలనిపించింది నాకైతే. ఈ సినిమా రిలీజ్ ఇప్పటికి చాలా రోజులు అయిపోయినప్పటికీ ఈ సినిమాకి ఇప్పటి వరకు క్రేజ్ ఉందంటేనే ఇంకా ఊహించుకోవాలి మనం ఏ రేంజ్ లో హిట్ అయిందో ఈ సినిమా. ఈ సినిమా తర్వాత ఫిల్మ్ అవార్డు లో బెస్ట్ ఫిల్మ్ ఏదైనా ఉందంటే ఫిల్మ్ కే ఇచ్చేదని చాలా మంది అయితే అంటున్నారు. అలాగే బెస్ట్ యాక్టర్ కూడా అల్లు అర్జున్ అయితే ఫిక్స్ చేయాలని చాలా మంది అంటున్నారు. అల్లు అర్జున్ ఈ సినిమాకి 100% కాదు 200% ఇచ్చారనిపించింది నాకైతే. అలాగే ఆయన ఈ సినిమా కోసం చాలా అంటే చాలా కష్టపడ్డారని తెలుస్తూ ఉంది. ఈ సినిమా ఇంకా అక్కడక్కడ ఆడుతూనే ఉంది సినిమా థియేటర్ లో. చూడాలి ఇంకా ఈ సినిమా ఎన్ని రోజులు ఆడుతుందో, అలాగే ఈ సినిమా కలెక్షన్ ఎన్ని కొడుతుందో చూడాల్సింది. ఇప్పటి వరకు అయితే 2200 కోట్లు అయితే కలెక్ట్ చేసిందని అఫీషియల్ గా బ్యానర్ అయితే తెలియజేయడం జరిగింది. సో మీరేమనుకున్నారు ఈ సినిమా గురించి, కలెక్షన్ గురించి? సో ఈ సినిమా కలెక్షన్ గురించి మీరేమనుకున్నారు కింద కామెంట్స్ లో కామెంట్ చేసేయండి. పుష్ప 2 సినిమా మీకు ఎంతమంది నచ్చిందో కింద కామెంట్స్ లో కామెంట్ చేసేసి మన ఛానల్ ఫస్ట్ ప్లీజ్ లైక్ అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. 500 సబ్స్క్రైబ్ చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నాం. సబ్స్క్రైబ్ చేస్తారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ.